హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీరు అందరూ అడిగిన మహానటి బ్లౌజ్ అయితే ఈజీగా అర్థమయ్యేలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను, చూసేసేయండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని చెప్పేసి ఇలా ఏదైనా మీకు మెజర్మెంట్ ఉంటే ఓకే, బ్లౌజ్ ఇస్తే బ్లౌజ్తోనే ఇలా మెజర్ చేయండి. ఇలా మెజర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ మనం అదే విధంగా టేప్తో కూడా ఒకసారి చూసుకోవాలి సేమ్ వచ్చిందా లేదా అనేది. కాటన్ బ్లౌజులు ఉంటే ఒకవేళ మీ దగ్గర కాటన్ బ్లౌజ్ కనుక ఉంటే వాళ్ళ మెజర్మెంట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే షింక్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి. ఇది వచ్చేసి 16 ఉంది. సేమ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ 16 తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా 2 బాక్స్ టైప్ తీసుకోవాలన్నట్టు. ఇక్కడ కూడా సేమ్ 16 తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక మనం ఇట్లా స్కేల్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 మార్కులు. ఇదేమో మెయిన్ మార్కింగ్, మనకు మెయిన్ అంటే స్టిచ్చింగ్కి వస్తుంది. ఇదేమో ఎగస్ట్రా అన్నట్టు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మహానటి బ్లౌజ్ కదా, నేను వచ్చేసి దీనికి షోల్డర్ కూడా 16 పెడుతున్నాను. 8.5 అన్నట్టు, హాఫ్ చేస్తే దాంట్లో 16లో 8.5 పెడుతున్నాను. ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఏ బ్లౌజ్ అయినా అంటే కొంచెం పర్సనాలిటీని బట్టి 7 తీసుకుంటున్నాను నేను. ఇలా 7 వేసుకోవాలి. సంక లూజ్ అనేది 7 వేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడైతే ఎంత వేసామో మీరైతే నిజంగా చెప్తున్నాను, అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఒక్కసారికి కుట్టగలరు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ అయితే తీసుకున్నామో సేమ్ సంక దగ్గర అదే లెంత్ పెట్టాలి. అదే లెంత్ పెట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, దీన్నేమో ఇలా ఇక్కడ నుంచి దీనికి ఇలా కలిపేసేయాలి. ఇలా కలిపేసి ఇది మహానటి జస్ట్ ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి వస్తుంది అన్నట్టు, నెక్ దగ్గరికి జస్ట్ 3 ఇంచే. కొంచెం సన్నం ఉన్నారనుకోండి, కొంచెం తగ్గించండి, 1/4 అట్లా వేసుకోండి. నేనైతే 3 ఇంచులు వేసుకుంటున్నాను, సరిపోతుంది అన్నట్టు. 3 ఇంచెస్ ఇట్లా వేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇదంతా షోల్డర్ పైకి వస్తుంది మనకు, జస్ట్ నెక్కే కాబట్టి వెనకాల వైపు ఇలా వస్తుంది. ఫ్రంట్ వైపున కూడా చూపిస్తాను నేను ఎలా డ్రాప్ చేస్తాను అనేది. అండ్ బ్యాక్ పార్ట్ ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారో ఇక్కడ ఈ విధంగా పట్టుకోవాలి. రెండింటిని జాయింట్ చేసి పట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికి వేయద్దు, మనం టక్స్ వేస్తాం కదా మధ్యలో, అందుకని చెప్పేసి ఎగస్ట్రా ఇది టక్స్కి అండ్ ఇది మార్జిన్ అన్నట్టు. అర్థమైందా? ఈ విధంగా వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికని ఈ విధంగా ఇలా కొంచెం లోపలికని మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్ తింపుకుంటే సరిపోతుంది. కొంచెమే వేయాలి, మరీ ఎక్కువ వేస్తే ఇక్కడ లాగుతుంది, బాగా వేయకూడదు. కొంచెమే ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసేసుకోవాలి. ఇలా డార్క్గా మీకు అర్థం అవ్వాలని గీస్తున్నాను నేను 1-2 సార్లు. అండ్ మనం ఏదైతే బ్లౌజ్ ఉందో అనేది ఫ్రంట్ పార్ట్ అండి. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయినా సరే ఇది లాగకూడదు, ఇలా పెట్టేసి ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెడితే మనకు కరెక్ట్ చెస్ట్లో ఎలాంటి టైట్ అనేది రాకుండా ఉంటుంది అన్నట్టు. బ్లౌజ్ ఇలా పెట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి స్ట్రైట్గానే వచ్చేస్తుంది మనకు. ఇలా చేసేసి ఇలా మార్కింగ్ చేసేసేయాలి. ఈ విధంగా చూసారు కదా, ఇది మనకు సంకకు ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది అన్నట్టు. మనకు ఈ విధంగా వేసుకోవాలి. అండ్ వెనకాల మనం బ్యాక్ పార్ట్ పైననే ఫ్రంట్ పార్ట్ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ 4 అంటే 4.5 తీసుకుంటున్నాను నేను. ఇలా 4.5కి అండ్ ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్. దీంట్లో ఇది ఫ్రంట్ వైపున అంటే ఫిష్ కటింగ్ వస్తుంది అన్నట్టు. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా వేసేసుకోవాలి స్ట్రైట్. ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర నుంచి ఇలా గీసుకుంటూ రావాలి. ఇది అండ్ ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే 4.5 తీసుకున్నామో అక్కడ నుంచి క్రాస్ అన్నట్టు. ఇక్కడ చూసారా, ఈ షేప్ తెలుస్తుంది కదా మీకు. ఇలా ఈ విధంగా గీసేసేయాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా వేసి ఇక్కడ ఇలా. అండ్ దీనికి వచ్చేసి నెక్, ఫ్రంట్ నెక్ నేను 7 వేస్తున్నాను. మీ హైట్ని బట్టి మీరు చూసుకోండి. 7 వేసి ఇక్కడ వచ్చేసి నేను 4 తీసుకుంటున్నాను. కొంచెం వెడల్పోయి వేస్తారు తను, అందుకని చెప్పేసి 4 తీసుకుంటున్నాను.
ఇది చూడండి, ఈ విధంగా గీసేసుకోవాలి. మీరు ఏ షేప్ అయితే కావాలనుకున్నారో ఆ షేప్ గీసేసేయండి. ఇలా ఏదన్నా గీసుకోండి, మీ చాయిస్ అది. నేను కొంచెం స్టార్ లాగా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ విధంగా అన్నట్టు ఇక్కడ నెక్ రౌండ్ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదన్నా వేసేసుకోండి, నో ప్రాబ్లం. అంటే మనం నెక్ ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారో ఆ నెక్ వేసేసుకోండి, మీకు నచ్చిన నెక్ ఏదైనా సరే వేసేసుకోండి. ఇప్పుడు ఇంతేనండి, ఇది బ్యాక్ పార్ట్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను 16 తీసుకున్నాను అండ్ సంఖ వచ్చేసి 7 తీసుకున్నాను. అండ్ మీకు ఎంత అయితే కావాలో అంత తీసుకోండి. అక్క చాలామంది అడిగారు, అక్క మహానటి బ్లౌజ్ కటింగ్ చూపించారా అని చెప్పేసి. ఈ విధంగా ఉంటుందండి, చాలా సింపుల్. కొంచెం మీకు అర్థమయ్యేలాగా కొంచెం చూడండి, స్కిప్ చేసుకుంటూ చూస్తే మనకి ఏది అర్థం కాదు, అందుకని చెప్తున్నాను. కొంచెం ఓపికగా చూసి ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. ఇలా కొంచెం లోపల నుంచి రౌండ్ వచ్చేటట్టు కట్ చేసుకున్నామంటే అయిపోయాయి. ఇది చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఎక్కడికక్కడ కట్ వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీ ఉంటుంది అన్నట్టు, మార్కింగ్ కిందికి పైనకి తెలియనికి. అండ్ ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మనం మళ్ళీ ఇక్కడైతే కొంచెమే తీస్తామండి. జస్ట్ ఇక్కడైతే మనం ఏదైతే మార్కింగ్ వేసినామో అక్కడ నుంచి ఇలా ఇంతే తీస్తాం. ఇక్కడ ఏది లోతు ఎక్కువ తీయం, జస్ట్ 1/2 ఇంచ్ అంతే. 1/2 ఇంచ్ మందం ఇక్కడ కొంచెం ఇలా లోతు తీసేయాలి వెనకాల అటాచ్ చేసేటప్పుడు, ఇంత అన్నట్టు. అండ్ ఇదే పార్ట్, ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో దాన్ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇలా పెట్టుకోవాలి దీన్ని. ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది అన్నట్టు, బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. బ్యాక్ ఓపెన్ కావాలంటే బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇక్కడ మనకు మార్కింగ్ కింద వస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్. రావట్లేదు అంటే ఇంకా కొంచెం జరపచ్చు, క్లాత్ కొంచెం సేవ్ అవుతుంది. కొంచెం పర్సనాలిటీని బట్టి క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది అన్నట్టు. ఇలా ఓకే, ఈ విధంగా వేసేసి ఇక్కడ ఏదైతే ఎగస్ట్రా ఉందో ఈ మార్కింగ్ కంటే అది కట్ చేసేస్తాను. ఈ విధంగా దీన్ని ఈ పైన వైపున మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా ఇక్కడ వరకు, జస్ట్ ఇక్కడ కొంచెమే మిగిలింది కాబట్టి క్లాత్ ఇక్కడ మార్కింగ్ చేసేసి ఇక్కడ అనేది మనం వేసుకోవాలి మార్కింగ్. ఇది ఇక్కడ కట్ చేసినాం కదా, ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలాంటి మిషన్ ఒకటి దొరుకుతుందండి, దీనికి చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కొంచెం షార్ప్గా ఉంటుంది చూడు, దాంతోనే ఇలా మీరు ఎక్కడి నుంచి నెక్ అనుకుంటున్నారో అది ఇలా మార్కింగ్ చేయాలి. ఇలా చేసి కొంచెం ఫ్రెష్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. దీన్ని కూడా సేమ్ ఇది కూడా మనం కింది దానిపైన డ్రా చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా ఇలా చేస్తూ వెళ్ళిపోవాలి, అంతే, ఏముండదు దీంట్లో. ఈ విధంగా చేసేస్తే కింద పైన అచ్చు పడుతుంది, కింద మనం ఏదైతే పెట్టుకున్నామో దానిపైన అచ్చు పడుతుంది అన్నట్టు. దీని అవసరం లేదు, ఇప్పుడు పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు అచ్చు పైన గీస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు, ఇది ఇక్కడ నుంచి ఇలాగా చూసారు కదా. ఇక్కడ నుంచి మనం దీంట్లోనే కలిపి కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మాత్రం ఎగస్ట్రా కట్ చేసుకుంటాం, ఎందుకంటే స్టిచ్చింగ్కి కూడా మనకు అవసరం కదా. ఇక్కడ మనకు లోతు ఏదైతే సంఖ కింద గుళ్ళు రాకుండా ఉంటుందో దీంట్లో కరెక్ట్ మనం ఏదైతే మార్కింగ్ ఉందో దాంట్లోకి వెళ్ళి కట్ చేసేస్తే ఇటు కొంచెం స్టిచ్చింగ్ క్లాత్ అండ్ ఇటు సైడ్ ఇంకొకటి మనం క్రాస్ కట్ చేసుకుంటాం కదా, అది కూడా స్టిచ్చింగ్లో పోయి ఇక్కడ మనకి ఇలా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి చూసారా, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టా, ఇక్కడ అసలు వదిలిపెట్టలేదు, మార్కింగ్లోనే కట్ చేసేసాను. దీన్ని ఈ విధంగా ఇలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీనికి ఇక్కడ కట్ చేసినాం కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. షేప్ వస్తుంది, అది మన నెక్ దగ్గరికి ఇట్లా షేప్ వస్తుంది అన్నట్టు. ఇలా ఈ విధంగా కనిపిస్తుందా మీకు? ఈ విధంగా మీకు ఏది నెక్ అయితే నచ్చుతుందో ఆ నెక్ కట్ చేసేసుకోండి. ఇదండి
బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ జస్ట్ మనము ఇక్కడ చూడండి, ఈ మార్కింగ్ అనేది ఉంది కదా, ఈ మూలకు వచ్చేటట్టు పెట్టాలి. బ్యాక్ వైపున ఏదైతే మూల ఉందో అది అక్కడికి వచ్చేటట్టు పెడితే మనకు క్రాస్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టేసుకోవడమే. ఇక్కడ చూసుకోవాలి అంతే. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ ఇలాగే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా వేయాలి. ఇక్కడ నుంచి మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ కొంచెం ఎగస్ట్రా వేయాలి. అది ఎందుకో చెప్తాను మీకు. ఇలా ఎగస్ట్రా వేసేసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్కి అంటే ఫ్రంట్ పార్ట్ పైన ఇలా కొంచెం ఎగస్ట్రా వేసేసుకోవాలి. మనం ఇది ఫ్రంట్ పార్ట్ ఏదైతే చిన్న పీస్ ఉందో దీనికి ఇక్కడ నుంచి కట్ చేసాం కదా, ఇక్కడ నుంచి మార్కింగ్ వేసినాం కదా, ఇప్పుడు దీనికేమో ఇక్కడ నుంచి వేయాలి. ఇది ఎగస్ట్రా పెట్టుకున్నాం చూడు, ఇక్కడ నుంచి వేసుకోవాలి. ఇక్కడ నుంచి వేసుకుంటే ఏమవుతుందంటే ఇది ఇలా వస్తుంది చూడండి, ఇక్కడ షేప్ వస్తుందా అలా అన్నట్టు. దీన్ని ఈ క్లాత్ అనేది మొత్తం పోతుంది, మన కటింగ్లోనే పోతుంది, అది రాదు. ఈ విధంగా వేస్తే ఇక్కడ మంచి షేప్ వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ నుంచి వేస్తాను. ఇక్కడ నుంచి వేస్తే ఏంటంటే మళ్ళీ సాదా బ్లౌజ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ సాదా బ్లౌజ్ లాగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా వేసుకోవాలి. సేమ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతే. ఇక్కడ వేసేసుకొని ఇక్కడ సంకల్ లూజ్ అన్నట్టు చూపిస్తాను. అది కూడా ఇలాగే బోట్ నెక్ కూడా కట్ చేసుకోవచ్చు, ఇలాగే మళ్ళీ కాలర్ నెక్ కూడా కట్ చేసుకోవచ్చు. అంతే. బోట్ నెక్ కటింగ్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. ఈ విధంగా వస్తుంది మనకు ప్రిన్స్ కట్ క్రాస్లో అనేది. చాలామంది ఏం చేస్తారంటే, చూపిస్తాను ఒక నిమిషం, ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ షేప్ చూస్తుంటే మీకు అర్థం అయ్యే ఉంటుంది ఏ విధంగా వస్తుంది అనేది. ఇలా వస్తుంది అన్నట్టు, చాలా నీట్గా ఉంటుంది. ఇలా బట్ కొంచెం క్లాత్ అయితే ఎక్కువ పడుతుందండి. ఎందుకు అంటే మనం దానికి సపరేట్గా కట్ చేస్తున్నాం. ఫిట్టింగ్ నీట్గా వస్తుందని నేను ఇట్లా కట్ చేస్తాను. లేదు అంటే ఏదో ఒకటి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఉండదు నాకు. అట్లా కొంచెం ఫిట్టింగ్ నీట్గా రావాలి, బ్లౌజ్ మనకు ఇట్లా అద్దినట్టు బాడీకి సెట్ అయిపోవాలన్నట్టు. అందుకని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇదైతే పెట్టి కట్ చేసాం కదా, జస్ట్ ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని ఈ మందం క్లాత్ కట్ చేసేసి పక్కకు పడేసి దీన్నే ఇట్లా స్టిచ్చింగ్ చేసేస్తారన్నట్టు. అంతే. అలా చేస్తే చిన్నపిల్లలకు ఓకే, కానీ కొంచెం పెద్దవాళ్ళకి అంతగా షేప్ ఏమో అంటే బాడీకి అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను. ఇది అన్నట్టు దీన్ని ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. మీకు పెట్టి చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇది ఇక్కడ చూడండి, ఇది దీనికి ఇలా పెడతాం మనం, అప్పుడు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా దీన్ని కట్ చేసేసేయాలి. యాక్చువల్లీ హ్యాండ్స్ ఇది 12 రావాలి, కానీ క్లాత్ లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువ ఉంది కదా అని చెప్పేసి నేనైతే కింద బ్లాక్ చూసి నా దగ్గర ఏమైనా ఉందంటే అటాచ్ చేస్తాను. ఎంత వస్తుంది? 9 వస్తుంది అంటే ఇంకా కొంచెం అటాచ్ అవుతుంది క్లాత్. ఇక్కడ ఎక్కడైతే ఓపెన్ ఉందో దాని నుంచి ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇక్కడ మార్కింగ్, ఇది మార్జిన్ సేమ్ సంఖ దగ్గర పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసేయాలి. ఇలా ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి సంఖ కింద మన హ్యాండ్స్కి అన్నట్టు దీని నుంచి ఇలా క్రాస్ కొంచెం ఇలా వేసేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇలా అన్నట్టు ఇది హ్యాండ్స్. హ్యాండ్ ఒక చిన్న సంఖ కరెక్ట్ కట్ చేసామా లేదా అనుకుంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర సంఖ కింద ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టి ఇక్కడ చూడండి కరెక్ట్ వచ్చింది మనకు మార్కింగ్. అంతే. ఎంత ఈజీగా చూసారా? చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పినానని చెప్పేసి అనుకుంటున్నాను. మరి అంటే నా ఉద్దేశం కూడా అంతేనండి, యూజ్ కావాలి. ఓకే, నాకు వచ్చిన వరకు ఇంట్లో ఉండి చేసుకోనికి ఎవరికైనా యూజ్ అయితే చాలు అని చెప్పేసి నేను ఇవన్నీ చేయడం అన్నట్టు. అంతేగాని నాకేదో వచ్చేస్తుందన్నా కాదు, వేరే ఏదో ఆశించి కాదు. అంతే, జస్ట్ ఇంట్లో ఉన్న లేడీస్కి చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి చాలామంది అదే అడుగుతూ ఉంటారు, అక్క కటింగ్ చూపియండి, ఇది చూపియండి అని చెప్పేసి. ఈ విధంగా హ్యాండ్స్ అండి. అంతే, చూసారు కదా,
ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది కూడా చూపిస్తాను నేను. చూసారు కదండి, మీరు అందరు అడిగిన మహానటి బ్లౌజ్ అని చెప్పేసి కటింగ్ క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చేసి సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ చూడండి టక్స్ కోసం వేస్తున్నాను. బ్యాక్ అయితే ఏదైతే టక్స్ వేస్తామో బ్యాక్ టక్స్ కోసం మార్జిన్ వేసుకున్నాక మనం షోల్డర్ పైన వెనుక భాగంలో కొంచెం పావు ఇంచు తీయాలని చెప్పేసి అన్నాను కదా, హాఫ్ ఇంచు నుంచి పావు ఇంచు అంతే తీయాలి. ఎక్కువ అంటే కొంచెం మళ్ళీ బోట్ నెక్ లాగా అవుతుంది, మహానటి బ్లౌజ్ లాగా అయితే కాదు అది. అందుకని ఒకసారి చూసుకోండి, బాగా అయితే తీయకండి, చిన్నగానే తీస్తే సరిపోతుంది అన్నట్టు. కొంచెం అద్దినట్టు వస్తుంది మన బాడీకి, ఇట్లా అద్దినట్టు వస్తుంది అన్నట్టు, అందుకే ఎక్కువ తీయకూడదు. మరి తీయకపోయినా అట్లనే పెట్టేసినామంటే కొంచెం అట్లా వెనకాల బుగ్గ వచ్చినట్టు వస్తుందని. ఇక్కడ చూడండి దానికి వెనకాల బ్యాక్ మొత్తం లైనింగ్ నీట్గా అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా టక్స్ వేసుకోండి, రెండు వైపులా టక్స్ వేసుకోండి. మరి బాగా క్లాత్ కూడా పట్టద్దు, కొంచెం నార్మల్గానే ఓ పావు ఇంచుతో వేసేసుకోవాలి. ఇవి వచ్చేసి ప్రింట్స్ కట్కి సైడ్ పార్ట్స్ అండి. ఈ విధంగా లైనింగ్ అయితే నీట్గా అటాచ్ చేసుకోండి, గుళ్ళు రాకుండా నీట్గా అటాచ్ చేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా చేసుకుని నేను ఆల్రెడీ స్టార్ నెక్ అనేది పెడతానని చెప్పేసి అన్నాను కదా, మనం ఎక్కడైతే కట్ చేసామో దానికంటే కొంచెం ఎగస్ట్రానే కట్ చేశాను, చూసారా మీరు ఇక్కడ గమనించండి అదొకటి. అండ్ నేను కటింగ్లో కూడా చెప్పే ఉంటాను మీకు, అక్కడ అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు, కొంచెం షేప్ ఇట్లా మన షోల్డర్ పైకి వచ్చినట్టు వస్తుంది అన్నట్టు. ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ ఏదైతే మనకు ఫ్రంట్ పార్ట్ ఉందో దాన్ని కూడా ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. నీట్గా చుట్టూ అటాచ్ చేసేసుకున్నాక మనం ఇక్కడైతే కచ్ అనేది కూడా వేయాలైనా అసలు గుళ్ళు రాకుండా అటాచ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి. మొత్తం తర్వాత మనం ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంటుందో అది మొత్తం కట్ చేసేసేయాలి. అది ఎగస్ట్రా ఉన్నది మొత్తం నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ చూడండి మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే వేస్తానో సేమ్ దీన్ని కూడా అలాగే వేస్తున్నాను. రెండు వైపులా సేమ్ అలాగే వేసుకోండి. సేమ్ ఇక్కడ పైనుంచి నేను కాజపట్టి అండ్ ఉక్సు పట్టి అటాచ్ చేస్తున్నాను. కాజపట్టి వచ్చేసి కింది నుంచి పైనకి ఫోల్డ్ చేసి పెట్టాలి. ఉక్సు పట్టి వచ్చేసి పైనుంచి మన మెయిన్ క్లాత్ నుంచి లోపలికి అనేది లైనింగ్ దిక్కు అనేది తీసుకోవాలన్నట్టు. అండ్ పైనుంచి ఒకటి ఎగస్ట్రా కుట్టు వేసేసుకొని ఆ పైనుంచి ఇంకొక కుట్టు వేసుకొని కాజా వైపున నీట్గా ఫినిషింగ్ లాస్ట్ కుట్టు అయితే నీట్గా వేసేసేయాలి. ఎందుకు అంటే మనం ఉక్సు కుట్టినాక దాంట్లో అనేది మనం కుట్టు పెద్దగా వేసుకున్నాం అనుకోండి, క్లాత్ ఎగస్ట్రా ఉంచి వేసుకుంటే దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఫైనల్ కుట్టు అయితే నీట్గా వేసేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది చూడండి, నెక్ అయితే చాలా బాగా వచ్చింది కదా, వేసుకున్నాక అయితే చాలా బాగుంటుందండి. ఇవి కూడా మనం స్టార్టింగ్ నుంచి కింది నుంచి అటాచ్ చేసుకుంటే మనకు పైన మిగిలినా సరే మనం ఏదైతే సంఖ లోతు కట్ చేస్తామో దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే కింది వైపు నుంచే మనం అటాచ్ చేసుకోవాలి. రెండింటిని సేమ్ ఇక్కడ చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ కింది వైపు నుంచి అటాచ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు ఏదైనా ఎగస్ట్రా పైనకి వచ్చినా మనం దాన్ని తర్వాత సంఖ లోతులో కట్ చేసేసేయచ్చు అన్నట్టు. మీరైతే అసలు గుంజకండి, ఎందుకంటే క్రాస్ వస్తుంది కదా, అది గుంజినాం అనుకోండి ఎగస్ట్రా వచ్చేస్తుంది క్లాత్. నాకు సేమ్ కరెక్టే రావాలనుకుంటే మాత్రం జస్ట్ అట్లా తింపండి, రౌండ్ ఉంటుంది కదా అది కొంచెం తింపండి. ఇక్కడ నేను ఈ విధంగా వేసేసుకున్నాక అటాచ్ చేసినాక ప్రింట్స్ పార్ట్ అది అటాచ్ చేసినాక ఈ విధంగా సంఖ లోతు తీసుకుంటున్నానండి. ప్రింట్స్ పార్ట్ ముందట అటాచ్ చేసిన తర్వాతనే మనం సంఖ లోతు అనేది తీసుకోవాలి, అప్పుడే మనకు ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. మీరు సంఖ లోతు ఒకసారి చూసుకోండి, ఒకవేళ డౌట్ ఉంటే మీరు బ్యాక్ పార్ట్ పైన పెట్టి చూసుకోండి ఎంత లోతు తీసామనేది ఐడియా అయిపోతుంది. ఆ తర్వాత నేను సింపుల్గానే చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మళ్ళీ షోల్డర్ జాయింట్ చేసేస్తున్నాను. ఈ విధంగా రెండు వైపులా షోల్డర్ జాయింట్ చేసేసేయాలి. కొంచెం ముందుకనే పెట్టాలి, పర్వాలేదు ఏమీ కాదు. అండ్ మనకు నెక్ నీట్గానే వస్తుంది, అలాంటి ఏం టెన్షన్ పెట్టుకోకండి మీరు, నీట్గానే వస్తుంది. అందుకని చెప్పేసి 2 సార్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు షోల్డర్ వైపున ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా వస్తుంది. వెనకాల చిన్నగానే కనిపిస్తుంది కానీ మనకు కరెక్ట్ బాడీకి వెనకాల నెక్కి సెట్ కావాలంటే ఆ విధంగానే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే పైపింగ్ వేసేది నేను చూపించలేదు. అండ్ దానికి చిన్నగా పైపింగ్ వేసినాక కట్ చేసేసి పైనుంచి ఒక కుట్టు అంటే మనకు ఒక పాదం గ్యాప్తో నేనైతే పైపింగ్ ఎప్పుడు కానీ ఒక పాదం గ్యాప్తో వేస్తేనే నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. సేమ్ కలర్ దారమే వేస్తాం కాబట్టి అట్లా థ్రెడ్ ఏం కనిపించదు కానీ నీట్గా కనిపిస్తుంది. మీరు కూడా సేమ్ ఒక పాదం గ్యాప్తోనే వేయండి. లేదు అంటే మనం హెమ్మింగ్ చేసుకుంటామంటే అలాగే వదిలిపెట్టేసేయండి, లేదంటే ఒక పాదం గ్యాప్తో వేసుకోండి. అండ్ ఒక పాదం గ్యాప్తో వేసుకుంటే లుక్ బాగుంటుంది. చాలామంది హెమ్మింగ్ అడుగుతారు, అలా అలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. హ్యాండ్స్కి అయితే హాఫ్ హ్యాండ్స్ లాగా కట్ చేశాను కానీ అది క్లాత్ అయితే లేకుండేనండి, అందుకని చెప్పేసి లైనింగ్ అవసరం లేదులే, రియాన్ క్లాతే కదా ఏం కాదు బాగానే ఉంటుంది తిక్కుగా అని చెప్పేసి వేయలేదు. అండ్ అలాగే పైనుంచి అయితే నేను పైపింగ్ వేసేసాను. లైనింగ్ ఉంటే లోపల లాక్ చేసేదాన్ని. ఇక్కడైతే సంఖ కింద మీరు కంపల్సరీ ఖర్చు తీయండి. ఏ బ్లౌజ్కైనా సరే కరువు అయితే కంపల్సరీ తీయాలి. ఫ్రంట్ బ్యాక్
బ్యాక్ మనం ఈ బ్లౌజ్కి అనేది మనం క్రాస్ పట్టి వేయం కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కంపల్సరీ తీయాలన్నట్టు. మనకు క్రాస్ పట్టి ఉన్న బ్లౌజ్కి ఓన్లీ బ్యాక్ తీస్తేనే సరిపోతుంది. ఇలాగా కరువు తీసిన తర్వాత మనం నడుము పట్టు అనేది అటాచ్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా అటాచ్ చేసుకొని పైనుంచి ఇంకొక కుట్టు వేసుకొని లోపల అనేది మనం హెమ్మింగ్ కుట్టు వేసేసుకోవాలి. పైపింగ్ వేస్తే ఫినిషింగ్ లాస్ట్ కుట్టు వేసేస్తే సరిపోతుంది, కానీ పైపింగ్ లేదు కాబట్టి మనం వేయట్లేదు కాబట్టి బ్లాకే కదా ఏం పైపింగ్ వేస్తాంలే అని చెప్పేసి వేయలేదు నేను. ఈ విధంగా పైనుంచి హెమ్మింగ్ అని చెప్పేసి పెద్ద కుట్టు వేసేస్తున్నాను. మీరైతే ఒకటి అది గమనించుకోండి, అప్పుడే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే మెయిన్ మధ్యలో మిడిల్ అయితే ఏదైతే షోల్డర్ ఉంటుందో అక్కడ నుంచి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే అలాగే అటాచ్ చేసేయాలి. వన్ సైడ్ ఫస్ట్ అటాచ్ చేసుకున్నాక మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి ఇంకో వైపున కూడా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు హ్యాండ్స్ కరెక్ట్ వస్తుంది. మనం ఏదైతే మిడిల్లో కట్ చేస్తామో ఆ కచ్ అనేది కొంచెం కూడా ఇటు అటు కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. చూడండి ఈ విధంగా వస్తుంది. రెండు వైపులా హ్యాండ్స్ ఈ విధంగానే అటాచ్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. నేనైతే ఇక్కడ చూడండి మెయిన్ సెంటర్ ఇక్కడ మార్కింగ్ అనిపిస్తుందా అక్కడ నుంచి ఉక్సు పట్టి కరెక్ట్ వేసుకోవాలి. సేమ్ అక్కడ నుంచే తీసుకోవాలి మనం మెయిన్ సెంటర్ నుంచి. కొంతమంది ఏం చేస్తారు ఏది ఎగస్ట్రా బ్యాక్ సైడ్ ఎగస్ట్రా అండ్ ఫ్రంట్ ఎగస్ట్రా పెట్టేస్తారు, కానీ అలా పెట్టకండి. అండ్ సంఖ కింద కూడా సేమ్ కరెక్ట్ గలవాలి. మనం ఏదైతే పైనది కిందిది సంఖ కుట్ట అనేది పెట్టుకున్నామో అది కరెక్ట్ గలవాలి అక్కడ, ఆ విధంగా చూసుకోండి. అండ్ ఇక్కడ ఉక్సు పట్టి ఏదైతే కింద కాజా పట్టి ఉంటుందో అది ఎగస్ట్రా వదిలిపెట్టేసేయాలి. అది మనకి కాజా పట్టి అనేది ఎగస్ట్రానే ఉంటుంది కాబట్టి అది ఎగస్ట్రా వదిలిపెట్టేసేయాలి. ఉక్సు పట్టి ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ పెట్టుకోవాలన్నట్టు. ఇది మెయిన్గా మీరు చూసుకోవాల్సింది. అండ్ నడుము కింద కూడా సేమ్ రావాలండి. ఇది ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. కలర్ చూడండి ఎంత బాగుందో, ప్యారెట్ గ్రీన్కి కింద ఇట్లా వచ్చింది అన్నట్టు. దీనికి బ్లౌజు ఇది చూస్తే ఇది బ్లౌజ్. ఇప్పుడు ఈ నెక్ మనము పెట్టామన్నట్టు ఇలా ఉంటుంది బ్లౌజ్ మొత్తం. బ్యాక్ ఏం ఓపెన్ ఇప్పలే, డ్రాప్ గిట్ల ఏమి ఇప్పలే, ఇలా ఫుల్ ఇచ్చేసాను. అండ్ ఎల్బో హ్యాండ్స్, ఇలా హ్యాండ్స్కి కూడా లైన్ ఏం పెట్టలే, అవసరం లేదు ఇది. అండ్ ఓవరాల్గా అయితే కాటన్, ప్యూర్ కాటన్ సారీ. ఇది బ్లౌజ్ కాంబినేషన్ బాగుంది కదా. కొంచెం డిఫరెంట్గా ఉండాలండి ఎప్పుడైనా సరే. మనం వేసుకునే బ్లౌజ్ కానీ శారీ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటే దాని లుక్ ఒకటి చేంజ్ అవుతుంది. ఇది ఈ చీరకు ఇది బ్లౌజ్ అన్నట్టు, ప్యారెట్ గ్రీన్కి. ఇది బాగుంది కదా. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ మోడల్ ఒక డిజైన్ నేర్చుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.